అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మన జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, ఈవిడి గురించి మాట్లాడుకొని చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో ఈ గబ్బు రోజా గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. చాలా మంది అడుగుతారు నన్ను, అన్న ఈ గబ్బు రోజా గురించి మాట్లాడన్నా ఒక వీడియోలు చేయన్నా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే నాకు కరెక్ట్గా తగిలితే ఈ గబ్బు రోజాని కిచిడి చేసేస్తా. నాకు కరెక్ట్గా తగలాలి. ఆ తగిలిన రోజు కిచిడి చేసేస్తానమాట. మీకు నన్ను గతం నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మీకు బాగా తెలుసు. రోజా మీద నేను ఏ విధంగా మాట్లాడతానో, ఫైట్ చేస్తానో మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఆవిడ కొన్ని ఆసక్తికరమైన మాట్లాడడం జరిగింది. పోలింగ్ సంబంధించి ఎలక్షన్లో ఈరోజు పోలింగ్ కాబట్టి ఆవిడ నగరిలో వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ సొంత మీడియాతో కొన్ని ఆసక్తికరమైన మాటలు మాట్లాడడం జరిగింది. సో అది విన్న తర్వాత నిజంగా నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది. మీరు కూడా దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆవిడ ఏం మాట్లాడిందో. అయితే ఈవిడ ఏం మాట్లాడిందో 1 by 1 మాట్లాడుకుంటూ మనం డిస్కషన్ చేద్దాము. గబ్బు రోజా ఎక్కడున్నావు గబ్బు రోజా? నగరి గడ్డ రోజా అడ్డ బోడు మడ్డం కదా, జగన్మోహన్ బోడు మడ్డం కదా, నగరే గడ్డ రోజా అడ్డ, బోడు మడ్డం కదా, లేదా ముసలోడు మడ్డం కదా. సారీ అండి, ఫ్లోలో వచ్చేసింది. నేను ఎడిటింగ్ కూడా చేయను. నా ఫ్లోలో వచ్చేసింది కాబట్టి నేను గడ్డ పెట్టేస్తా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నగరి గడ్డ అంట, రోజు అడ్డ అంట. చూద్దాం, ఈసారి చూద్దాం నీ అడ్డ ఏదో, నీ కథ ఏందో చూద్దాం. అడ్డ అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అన్న అక్కడ, రోజా అని నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. మీరు నువ్వు మీ అన్న గాని సీఎం అయినా, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినా నేను సగం గుండు తీపించుకొని తిరగతా. సగం గుండు తీపించుకొని సగం మేసం తీపించుకొని తిరుగుతా. మీరిద్దరు కానీ మీ అన్న కానీ ముఖ్యమంత్రి అయినా, లేకుంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినా ఈసారి ఇప్పుడు ఎలక్షన్లో నేను సగం గుండు సగం మేసం తీసేసి తిరుగుతా. మళ్ళీ ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావా? జన సైనికులు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తావా? వాళ్ళు పనికి మళ్ళీ స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు అడ్డదిడ్డంగా మాట్లాడమని చెప్పారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడకపోతే నాకు సీట్ ఇవ్వరు అని చెప్పి మాట్లాడాను. మిమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ పెట్టాను. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాను, వాళ్ళ భార్యల గురించి మాట్లాడాను, జన సైనికుల్ని కించపరిచే విధంగా మాట్లాడాను అని చెప్పి మీరు క్షమాపణ చెప్తావా రోజా? గబ్బు రోజా ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా చింత చచ్చినా పులుపు చావదా అంటారు కదా, ఇలాగే ఉంటుంది. ఒక పక్క ఓటమని చరిచూస్తూ మళ్ళీ ఇలాంటి భారీ డైలాగులు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలకి ఓట్ షిఫ్ట్ చేసుకోవాలని ఇల్లు గుంపు ఇచ్చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ గానీ గుంపు, ఇది పందుల గుంపు. మీరు అందరు పందులు గుంపే. మీరందరూ పందుల గుంపు, పందుల్లాగా వస్తారు మీరు. పంది మొహం వేసుకున్న పందిలాగా వస్తారు కానీ, లేదా మన లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు కానీ అందరూ హైదరాబాద్ లో ఓటేసి ఇట్లా ఫోటో పెట్టిన వాళ్ళే. సో వాళ్ళకి కళ్ళు ఏమన్నా దెంగిన కాకులు దెంగిన నీ కళ్ళు ఏమన్నా చూడలా? ఈరోజు అందరూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ సతీమణి, వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. ఇన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి నీచంగా మాట్లాడిన పొరంపోకు యదవలో సన్నాసులు ఈరోజు ఏం మాట్లాడుతారో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వాళ్ళ సతీమణి గారు వచ్చారు, ఓటు వేశారు, మంగళగిరిలో ఓటు వేశారు, లోకేష్ గారు వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేశారు, వాళ్ళ సతీమణి వచ్చింది, నారా లోకేష్ సతీమణి గారు వచ్చారు. అందరూ వచ్చి ఓటు వినియోగించుకున్నారు. పోటులు ఇలా పెడతారు. నీ కథలో నీకు సిగ్గు ఓడిపోతున్నా కానీ నీకు ఇంకా సిగ్గు రాలా రోజా. నువ్వు ఎప్పటికి మారుతావో తెలియదు కానీ ఇంకా సిగ్గుమాలిన మాటలు, సిగ్గుమాలితనం, సిగ్గుమాలిన రాజకీయం ఇంకా చేస్తూ ఉండు నువ్వు సిగ్గు లేకుండా. తర్వాత ఏం మాట్లాడుతున్నావు రోజా చెప్పు? వాళ్ళకి రాష్ట్రం మీద అభిమానం లేదు, కాన్స్టిట్యున్సీ మీద అభిమానం లేదు, కేవలం అధికారం చలాయించాలి అంతే. ఆ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ షర్మిల దిగజారిపోయారని స్పష్టంగా అర్థమవుతుంది. దిగజారిపోయింది నువ్వు, మీ నాయకులు. నువ్వు బరి తెగించావు, బాగా బరి తెగించావు, బాగా దిగజారిపోయి దిగజారు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు దిగజారిపోయి అడ్డమైన పనులు చేసి 100కి 500కి అడ్డమైన పనులు చేసి అడ్డంగా తిరిగి అడ్డదిడ్డంగా బలిసి
దిగజారిపోయావు రోజా నువ్వు. కేంద్రం సైతం కూడా లెక్క చేయలేదు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి హోటల్స్ బాగున్నాయి కదండి, కంఫర్ట్ గా అందరికి నీడగా పెట్టాము. కానీ అందరూ ఒకేసారి వచ్చేసారు, చూసారు కదా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కొట్టేద్దామా అన్నట్టుగా జనాలు. బొచ్చేం కాదు ఎప్పుడెప్పుడు ఓటేద్దామని ఫ్యాన్కి, బొచ్చేం కాదు ఎప్పుడెప్పుడా మీ పేడ ఒకదీర్చుకుందామని చెప్పి వాళ్ళు ఆతృతగా వచ్చారు. వాళ్ళు ఎప్పుడెప్పుడా కూటమిని గెలిపించదాం, మీరు మిమ్మల్ని గెలిపించి మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు తట్టుకోలేక, మీరు చేసిన మోసాలు తట్టుకోలేక ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వాన్ని వీళ్ళని ఇంటికి పంపించాలి, ఎప్పుడు వీళ్ళని ఓడించాలని ఆతృతతో జనాలు క్యూలు కడుతున్నారు. దేశంలో ఇంతవరకు చరిత్రలో ఇంతవరకు జరగని రీతిగా ఈరోజు ఓటింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం మీరే. మీరు చేసిన పరిపాలన, మీరు చేసిన యదవతనం, మీరు చేసిన రంకుతనం, ఇవన్నీ మీరు చేసిన వ్యవహారాలే. అది వదిలేసి ఏదో మీకేదో ప్యాన్ ఓటేసేటట్టు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు రోజా. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనాలు ఇళ్ల నుంచి బయలుదేరి వచ్చారు. గతంలో మనం చూసాం, ఓటర్కి రమ్మంటే సరే చూద్దాం ఆడ ఖాళీ ఉన్నప్పుడు వస్తాం అనేవాళ్ళు. కానీ ఈ రోజు ఆతృతగా ఉన్నారు. అందుకే ఆతృతగా ఉన్నారు. ఇంతకు ముందంటే సరేలే పోనీలేదు కానీ ఇప్పుడు అంత కూల్గా లేరు. ఎప్పుడెప్పుడు వచ్చి మిమ్మల్ని ఓడిద్దామా ఇంటికి పంపిద్దామని చెప్పి ఆతృతతో వస్తున్నారు. అది గుర్తు తెచ్చుకో. పార్టీలు, అన్ని పత్రికలు, అన్ని రకాలుగా జరుగుతున్న దాడి గాని, ఆయన మీద అంటే మాటల దాడి గాని, లేదా క్యారెక్టర్ మీద దాడి గాని, లేదా రాళ్లతో దాడి గాని, ఇవన్నీ చూసాక ప్రజలకి ఎట్లయినా మనమే క్యాంపెయినర్స్ గా ఉండి, మనమే సైనికులుగా ఉండి అన్నను కాపాడుకోవాలి అన్న బాధ్యత ప్రజలు ఓటర్లు తీసుకున్నారు. అది చాలా గొప్ప. అవును, ఆయన సుభాష్ చంద్రబోసు, అలాగే అల్లూరు సీతారామరాజు, లేకుంటే గాంధీజీ, లేకుంటే దేశం కోసం పోరాడిన ఒక యోధుడు ఆయన్ని కాపాడుకోవడానికి. ఆయన ఒక ప్యాక్సిస్ట్ రౌడీ రాజకీయం చేస్తా, మీరు రౌడీలాగా ప్రవర్తిస్తూ మీ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు సిగ్గు లేకుండా? అంతేనా? ఇది ఈ గబ్బు రోజా మాట్లాడే మాటలో సిగ్గు లేకుండా ఓడిపోతామని తెలిసి కూడా, నేను ఓడిపోతానని తెలిసి కూడా ఇలాంటి ముద్ర మాటలు మాట్లాడుతుంది అంటే ఓట్లు వేస్తారేమో అని చెప్పి. ఆల్మోస్ట్ సగం పోలింగ్ అయిపోయింది. చాలా వరకు 30% పోలింగ్ అయిపోయింది. ఇంకా నువ్వు మాట్లాడేది అందరూ జనాలు చూసే లోపల అంతా కూడా అయిపోతుంది. నీ చాప్టర్ క్లోజ్. నువ్వు ఇంకా ఇంటికే జబర్దస్త్గా ఇంకా నువ్వు ఇంకా నీ పని జబర్దస్త్లోనే ఇంకా పని. సిగ్గు లేకుండా రోజా గడ్డ అంట, రోజా గడ్డ, నగరి అడ్డ, రోజా గడ్డ. జై హింద్.